హే ఫ్రెండ్స్ వచ్చేసారా భయ్యా? నాకు డౌట్, మీరు ఎలా నమ్ముతారు భయ్యా? సినిమా ఇంకా ఏడా రిలీజ్ కాలా, హానెస్ట్గా చెప్తున్నా. ఓన్లీ ఇక్కడ మన దగ్గరే ఫస్ట్ షో పడుతుంది, ప్రీమియర్స్ పడుతున్నాయి. యూఎస్ఏలో చూసుకున్నట్లయితే అర్ధరాత్రులు పడతాయి అనమాట. అంటే వాళ్ళు అర్ధరాత్రులు వాళ్ళు సినిమా చూసి రేపు మార్నింగ్ టైం కన్వీన్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళైతే రివ్యూ ఇచ్చేస్తారు అనేటటువంటి వాస్తవం. ఇప్పటిదాకా ఎక్కడైనా సరే షోస్ పడలేదు. నేను ఈ విధంగా తమ్మేలు పెట్టడం 100% తప్పే. మీకు తెలియాలని ఒకసారి ఈ మీమ్ చూడండి. ఈ విధంగా సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ పగిలిపోయింది, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పి రివ్యూస్ వచ్చేస్తున్నాయి. దాన్ని కూడా నమ్ముతారు. అంతెందుకు యూట్యూబ్లో కూడా రివ్యూ అనేటటువంటి ఒక్క మాట చెప్తే చాలు దాన్ని క్లిక్ బైట్ చేసి భయంకరంగా నొక్కుతున్నారు. ఇక మార్రా, మనం 2025లో ఉన్నాం, ఇంకొద్ది ఉంటే 26 అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నాం. అయినా కానీ జస్ట్ యూఎస్ఏ రివ్యూ అనేటటువంటి ఒక్క మాట చెప్పినందుకే క్లిక్ చేసి మీరు ఇక్కడికి వచ్చేసారు అని అంటే మీరు నమ్మినట్టే కదా. నమ్మమాకండి, నన్ను క్షమించండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్దామని చెప్పి ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఓజీ గురించి చాలా మాట్లాడాలి, అందుకే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. మొట్టమొదటి ఏంటంటే, నిన్న నా ఫ్రెండ్ గాడు నాకైతే ఒక మెసేజ్ చేసిండు. అరే మామ, ఓజీ ట్రైలర్ నాకు నచ్చలేదు. ఇదే అన్నాడు, హానెస్ట్గా చెప్తున్నా. ఓజీ ట్రైలర్ నాకు నచ్చలేదు, సినిమాకి వెళ్ళాలన్నటువంటి ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పి నాకు మెసేజ్ చేసిండు. నేనే తోడికి డైరెక్ట్గా కాల్ చేశాను. ఏమన్నావురా అన్న? ఓజీ ట్రైలర్ నాకు నచ్చలేదు రా అన్నాడు. ఏం చేయమంటావురా అన్న? నువ్వు సినిమా కూడా వామాకు రా అన్న. ఇంతే అన్న. ఎందుకంటే ఓజీ ట్రైలర్ని వాడికి చూడటం చేత కాలేదు. నీలాంటి ఎదవలే సాహో సినిమాకి వెళ్ళారు. సాహో సినిమా కూడా బాగలేదు, నచ్చలేదు అని చెప్పి 1 రేటింగ్ ఇచ్చి వేసుకొని సినిమాని కుడిపిచ్చేశారు అనేటటువంటి వాస్తవం. నిజానికి సాహో అనేటటువంటిది హాలీవుడ్ కంటెంట్, అలాంటిది మనకి ఇచ్చిండు. సో నీలాంటి వాళ్ళే ఒక 90 గుద్దారు, థియేటర్కి వెళ్ళారు, బాహుబలి కాదు కదా అక్కడ ఏం లేదు అని చెప్పి ఎర్రిపుకు రివ్యూ ఇచ్చి సినిమాని అయితే పోగొట్టారు అనేటటువంటి వాస్తవం. సో నీకు ఇప్పుడు ఓజీ ట్రైలర్ చూడటం రావట్లేదు. అందుకే ఏముందిరో అందులో అంతకనంగా అంటే నేను జస్ట్ 2 రెఫరెన్స్లు చూపించా. మొట్టమొదటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, ప్రభాస్ అయ్యుండొచ్చు, అఖిల అయ్యుండొచ్చు, వాట్ నాట్, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా సరే నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ బొంబాయి వస్తున్నాను, తలల జాగ్రత్త అనేటటువంటి డైలాగ్ చెప్పిండు కదా. చెప్పిన తర్వాత బస్సులో నుండి దిగిండు ఒక వ్యక్తి. ఓకే, మొహం చూపించలేదు కాబట్టి అదేదో సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అని చెప్పి నేనైతే అనుకున్నాను. నేను దీని గురించి డిస్కషన్ చేయాలి. ప్రభాస్, కిరాణా, పవన్ కళ్యాణ్ అనేటటువంటిది సెకండరీ, అది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి అసలు డిస్కషన్ కూడా అవసరం లేదు. అక్కడ మనం స్లో మోషన్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి కటానా పట్టుకుంటూ, అక్కడ భారీ భారీ గన్నులు ఉన్నాయి, భారీ భారీ బాంబులు ఉన్నాయి, గ్రానైట్లు కనొస్తున్నాయి. అయినా కానీ ఒక వ్యక్తి సింపుల్గా కటానా కత్తి పట్టుకొని దిగిండు అని అంటే ఆడెంత పవర్ఫుల్ అనేటటువంటిది ఇమాజిన్ చేసుకో. నేను ఇదే చెప్పా, వాడికి ఏం చెప్పాను మీకు అదే చెప్తానా. జస్ట్ అంత గ్యాంగ్స్టర్స్ ఉన్నటువంటి ఏరియా, అంతమంది ఉన్నటువంటి ఏరియా, అన్ని బాంబులు గన్నులు సర్క్యులేట్ అవుతున్నటువంటి ఏరియా, ఆ వాజీ సిటీ నుండి ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి ఏరియా. అలాంటిది అన్ని గన్నులు, అన్ని కత్తులు, అన్ని గ్రానైట్లు, అన్ని బాంబుల మధ్య జస్ట్ ఒక కత్తి పట్టుకొని ఒక వ్యక్తి దిగిండు అని అంటే ఆలోచించుకోరా వాడు ఎంత పవర్ఫుల్ అన్నాడు. ఓకేరా పవర్ఫుల్ ఏముంటుంది అంతకి మించి అని అన్నాడు. అంత ముందు డైలాగ్ ఏం చెప్పిండు? తలలు జాగ్రత్త అనేటటువంటి చెప్పిండు. చెప్పలేదా? చెప్పిండు కదా. నువ్వు ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవైపు రైట్ సైడ్ కత్తుంది, లెఫ్ట్ సైడ్ బ్యాగులు ఉన్నాయా అన్న? ఉన్నాయి అన్నాడు. ఒక్కసారి జూమ్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏముంది రాడు అన్నాడు. ఆ బ్యాగులో నుండి బ్లడ్ కారుతుంది. అర్థమైందా? ఆ బ్యాగ్లో నుండి బ్లడ్ చుక్కలు పడుతుంది. తలలు జాగ్రత్త అన్నాడు. అదే తలకాయలు నరికి ఆ బ్యాగులో వేసుకొని ఆ వ్యక్తి దిగినరా. ఇక్కడ ఈ పాయింట్ మనకి సుజిత్ చెప్పదలుచుకుంటారా అంటే వాడి దిమ్మ తిరిగిపోయింది. దీని అమ్మ ట్రైలర్లో ఎంతుందరా అన్నాడు. మరి అందుకే చెప్పేది మన వీడియోలు ఫాలో కావండి. ఏది లేస్తే వాడెవడో ఎర్రిపుగ్గాడు రావన్ ఫర్ యూ ఏం చెప్పడు సొల్లు చెప్పడం అని చెప్పి ఎవడో ఎర్రిపుగ్గాడు నలుగురు ట్రోల్ చేస్తే ఎలా భయ్యా, ఎలా అనుకుంటారు మీరు? నేను ఈ విధంగా ట్రైలర్ని డెప్త్ చూస్తా, అన్ని విధాలుగా చూసి అందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చూసి మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందుకే అప్పుడప్పుడు రావన్ ఫర్ యూ ఛానల్ని విజిట్ చేయరా ఎర్రిపుక అంటే అప్పుడు వాడు వెళ్ళాలి రానడు. అది మెయిన్. సినిమా యొక్క ట్రైలర్ అయినా సినిమా అయినా మీ సినిమా దాకా రప్పించేది రివ్యూవర్సే, నాలంటోళ్ళే. ఇప్పుడు అన్న మీరు డైరెక్ట్గా నోటితో తినేయచ్చు. నోటితో తింటే మీకు ఒక్కొక్క తేడా ఉండదు. దాని మధ్యలో చెయ్యి అనేటటువంటిది ఉంది, కలుపుకొని ముద్ద పెట్టుకొని తింటేనే సంస్కారం అన్నట్టు. అదేవిధంగా మీకు సినిమాకి వారధిగా పనిచేసేది ఈ చెయ్యి లాంటోళ్ళు, మీ చెయ్యి లాంటోళ్ళ మేము అని చెప్పి గుర్తుపెట్టుకోని చెప్పి వాడు చెబితే నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, నా గురించి నేను ఎక్కువ ఎలివేషన్ ఇచ్చుకొని ఉండొచ్చు. సో చూడండి బ్రేక్ డౌన్ వీడియోలు ఏంది. ఇప్పుడు నేననే కాదు, మన చాలా మంది ఉన్నారనమాట బ్రేక్ డౌన్ విత్ ఇన్ సినీ అని, వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వీడియోలు కూడా చూడండి. చూసిన తర్వాత మీకు సినిమా మీద ఒక క్లారిటీ వస్తుంది, సినిమాలో వెళ్ళాలి వద్దా అనేది కూడా వస్తుంది. అంతేకాని జిప్ అని ఒక ట్రైలర్ వచ్చింది, జిప్ అని అయిపోయింది, ఇంకేముంది ఆ ట్రైలర్లో అనేటటువంటిది అర్థం చేసుకొని మీరు ముందే జస్టిఫై చేసి డిసైడ్ అవ్వమాకండి. ఇదైతే నేనైతే హానెస్టీగా తెలియజేయదలుచుకున్నా. సో యూఎస్ఏ రివ్యూ అనగానే క్లిక్ బైట్ చేసిన మీరు ఈ విధంగా బ్రేక్ డౌన్ చేసి ట్రైలర్ని స్లో మోషన్లో చూసి ఆ మోషన్లో చూసి వీడియో పెడితే ఎందుకు చూడడం అనేటటువంటిది నాకు ఇప్పటికి కూడా అర్థం కానటువంటి ముచ్చట. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అండ్ ఓజీ అడ్వాన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసినాను అనమాట. అండ్ సినిమా ఎలా ఉండొచ్చు నీ అంచనా వేసి చెప్పు బ్రో. సినిమా బాగుంటుంది అంటవా, బాగోదంటవా? ఎందుకంటే ఇంకొన్ని గంటల్లోనే మనమైతే సినిమా చూడబోతున్నాం. నాకైతే వచ్చాకట్లా నీ ఒపీనియన్ కూడా నువ్వు తెలియజేయి అనేటటువంటిది అడగటంలో తప్పలేదు, అది ఎవడైనా అడగొచ్చు. చెప్తున్నా
ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఎంత డిఫరెంట్గా ఉందంటే సుజిత్ డిసైడ్ అయ్యిండు, ఈసారి నేను తీయబోయేటటువంటి సినిమా ఒక్కొక్కడికి పిచ్చి లేవాలి అనేటటువంటిది డిసైడ్ అయ్యిండు. ఓజీ అనేటటువంటిది మైండ్ గేమ్ మూవీ. ఓజీ ట్రైలర్ చూసిన, సాహో అనేటటువంటిది మైండ్ గేమ్ మూవీ. సాహో ట్రైలర్ చూసిన, టీజర్ చూసిన, సాంగ్ చూసిన అంతా కూడా హాలీవుడ్ కంటెంట్ అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఆ హాలీవుడ్ అనేటటువంటిది మన టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రజలకి ఎవరికి కూడా అర్థం కాల, ఎవరికి కూడా ఎక్కల. ఇలా గిట్ట కాదరా, ఇలా కావాల్సినటువంటి మాసే నేను కొద్దిగా డిఫరెంట్గా చూపిస్తారా అనేటటువంటి థియరీలో మనోడైతే ఫిక్స్ అయ్యిండు అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగిందనమాట. అందుకే చాలా అంటే చాలా రూత్లెస్గా ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు బ్లడ్ బాత్ అయితే ఏ సినిమాలో సృష్టించాల. కత్తులు పట్టుకొని తలలు నరకడం ఆయన చాలా అంటే చాలా రేర్. జల్సాలో నరికిందే కానీ అదంతా ఇంపాక్టబుల్ ఫైట్ అని చెప్పి నాకైతే అనిపించదు. ఓకే, జల్సా సినిమా గురించి మాట్లాడట్లా, జల్సాలో కత్తి పట్టుకొని నరికిండు, కానీ అంత తోపు ఫైట్ అయితే అవి కాదు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే చాలా రూత్లెస్ ఉన్నాడు. వైట్ షర్ట్ వేసిండు, కటానా ఇట పట్టుకుంటుండు, మొత్తం బ్లడ్ పూసుకుంటూ, నోట్లో కత్తి గుచ్చుతుండు, తీర్థండు బయటికి, పేగులు తీసి మెల్ల వేసుకొని మ్యాన్షన్ హౌస్లో ముంచుకు తినేస్తా బాయించోదు అనేటటువంటి రేంజ్లో ఒక రిధంగా వెళ్ళిపోతుండు. అంటే తను ఎంత రూత్లెస్గా చూపిస్తుండు, తను ఎంత క్రూయల్గా చూపిస్తుండు అనేటటువంటి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇదే మన టాలీవుడ్ ప్రజలకు కావాల్సిన, ఇండియన్ ప్రజలకు కావాల్సిన ఏంటంటే హీరో అంటే బ్లడ్ బాత్ సృష్టించాలి. ఆ హీరో కట్అవుట్కు తగ్గట్టు ఆ హీరో యాక్షన్ చేయాలి. ఆ హీరో డ్యాన్స్ అయిపోయినా మాకు సంబంధం లేదు, ఆ హీరో కామెడీ చెప్పినా మాకు సంబంధం లేదు, ఆ హీరో భారీ ఇది చెప్పినా మాకు సంబంధం లేదు. జస్ట్ యాక్షన్ సీన్స్లో కొద్దిగా బ్లడ్ పూసుకొని అక్కడ బీజం సరిగ్గా ప్లే అయ్యి మాకు పూనకాలు తెప్పిస్తే చాలు అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నాట్ ఓన్లీ అభిమానులు ఒక్కలే కాదు, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇప్పటికి కూడా సలార్ డైలీ డ్రగ్ అయిందంటే దానికి గల కారణం ఏంది? దాంట్లో ఉన్నటువంటి స్టోరీ కాదు, దాంట్లో ఉన్నటువంటి ఎలివేషన్ సీన్. ఇదే ఓజీలో కూడా ఎలివేషన్ సీన్స్ పీక్స్లో ఉంటాయి. మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కదా, వాడైతే కాదు కదా వాడే కదా అని చెప్పి అక్కడ అన్నప్పుడు, బొంబాయి వస్తున్న తలలు జాగ్రత్త అన్నప్పుడు, ఓజాస్ గంభీరా కొడకలారా అన్నప్పుడు, గ్రానైట్లు విసిరేసేటప్పుడు, వాచ్ పట్టుకొని నడిచి వచ్చేటప్పుడు, ఆ ఫోటోలు తెస్తుంటే చేయొడ్డు పెట్టేటప్పుడు, అంతెందుకు హీరోయిన్ పైనుండి దిగినప్పుడు ఆ కత్తికి మొత్తం ఏదో చుట్టుకొని ఉండనమాట. అక్కడ ఏంటంటే హీరోయిన్ ఒక నవ్వు నవ్విద్ది, అక్కడ ఒక మనిషి డల్గా కూర్చుండు, మొత్తం రక్తంతో కనపడుతుండు. ఈ అమ్మాయి ఏంది నవ్వుతుంది అనేటటువంటి డౌట్ మీకు వచ్చిందా? దానికి గల రీజన్ ఏంటంటే తనకు తను ఉన్నా అనేటటువంటి ధైర్యం. ఏ గ్యాంగ్స్టర్ అయినా, ఇంత పెద్ద రౌడీ అయినా, ఇంత పెద్ద సైన్యమైనా తన్ని దాటుకొని వచ్చి తను ఏం పీకలేదు అనేటటువంటి ధైర్యం. ఈ విధంగా హీరోయిన్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాని దింపేటటువంటి ప్రయత్నం చేసిండు. వీటన్నిటికన్నా మించే ఇప్పుడు సర్క్యులేట్ అవుతుందన్నమాట. మరి ఇది నిజమైద్దో లేదో తెలియదు. సుభాష్ చంద్రబోస్ సిగరెట్ తాగినటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో ఆ సుభాష్ చంద్రబోస్ గారికి జపాన్కి ఏదో లింక్ ఉందంట. సో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఓజీలో ఒక కామియో ఉంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ చాలా సర్ప్రైజులు ఉన్నాయని చెప్పి సుజిత్ చెప్పటం, మన పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి హైప్ ఇవ్వటం, ట్రైలర్ కూడా బాగుంటాం, మనం కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, నేను కనెక్షన్ ఉన్నా లేకపోయినా, సాహుకు కలెక్షన్ ఉన్నా లేకపోయినా కానీ నేనైతే 100% సినిమాని ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే కూలీ సినిమా ఎల్సీయూ అని చెప్పి మనం వెళ్ళా ఏమైంది అనేటటువంటిది మనం చూసాం. అయితే ఏంది కాకపోతే కాదు అనేటటువంటి ఫీల్లోనే ఉండండి. ఈ ట్రైలర్ చూసి, టీజర్ చూసి, బ్రేక్ డౌన్ వీడియోలు అంటే మనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఉంటారు బ్రేక్ డౌన్ వీడియోలు ఎడిడిఎస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. అవి చూసి భయంకరంగా హైప్ పెంచుకొని మళ్ళీ పిచ్చోళ్ళు అయిపోయి సినిమా బాగలేదని చెప్పి చెత్త రివ్యూలు అయితే మాకంటే నేనైతే న్యూట్రల్గానే వెళ్దామని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యా. ఎంత హైప్ ఉన్నా కానీ నా మైండ్ సెట్ ఏందో నాకు తెలుసు, అలా నేను వెళ్తాను చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇంకో వీడియో చేసా కలెక్షన్స్ గురించి, ఎంత కలెక్షన్స్ వస్తాయి అనేటటువంటిది, అది కూడా డెఫినెట్గా వెళ్ళి క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. బాయ్, నమస్కారం.